హాయ్ అందరికీ. బగారా రైస్‌తో సాంబార్ కాంబినేషను ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బావుంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చండి. ముందుగా ఒక లోటెడు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం అనేది నానితే తొందరగా అన్నం అయితే ఉడికిద్ది కాబట్టి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత నేను ఏ లోటాతో అయితే బియ్యం కొలత వేసుకున్నానో అదే లోటాతో ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నాను. గ్లాసు బియ్యానికి నేను 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దగ్గర పడుతూ ఉన్నప్పుడు సన్న మంట పెట్టుకొని మనం అనేది ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా తేమ ఉంటుంది. అప్పుడు మనము మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు కదపకుండా పక్కకు పెట్టేస్తే ఆవిరంతా పీల్చేసుకుంటుంది. ఇక్కడ నేను ఉడికిందా లేదా అని చూస్తాను. మనం పోసిన వాటర్కి చక్కగా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ కూడా పీల్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ చాలా టేస్టీ ఉండిద్ది సాంబార్తో. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేసేయండి ఈ వీడియోకి. ఇలా కుకింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్